గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర. అంటే చూడండి, మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వేరువేరుగా ఉంటారు. మనం వేరువేరుగా వారిని పూజిస్తాం. కానీ గురువు మాత్రము గురువే విష్ణువు, గురువే బ్రహ్మ మరియు గురువే మహేశ్వరులు. అంటే ముగ్గురి రూపంలో ఉన్నటువంటిది సాక్షాత్తు ఆ గురువు మాత్రమే. అంటే గురువును పూజిస్తే ముగ్గురిని మనం పూజించినట్టు. అయినా భగవంతుడు నిరాకారంగా ఉంటాడు, అవ్యక్తంగా ఉంటాడు. కానీ వ్యక్త రూపంగా మనకు కనిపించే భగవంతుడు ఎవరురా అంటే సాక్షాత్తు మన గురువు మాత్రమే. ఎందుకంటే గురువుకు అంత భగవంతునికి ఉన్నటువంటి భగవంతుని సమానంగా గురువుకు మనము గౌరవిస్తాము, గురువును మనం సేవిస్తామంటే చూడండి, మామూలుగా 84 లక్షల జన్మలు తీసుకున్న తర్వాత మళ్ళీ మానవ జన్మ తీసుకుంటూ ఉంటాం. ఎన్నో కోటాను కోట్ల జన్మ పుణ్యఫలం ఉంటే తప్ప మనకు ఈ యొక్క మాంసమయమైనటువంటి మానవ దేహం మనకు లభించదు. అటువంటి అనేక జన్మల్లో గడిచిన తర్వాత ఎన్నో లక్షల జన్మ పుణ్యఫలం ఉంటే తప్ప ఆ గురువు యొక్క కృప మనకు కలగదు. మరి గురువు మనకు లభించాలంటే మొట్టమొదట దైవానుగ్రహం ఉండాలి. అంటే భగవంతుని అనుగ్రహం ఉంటేనే మనకు గురువు లభిస్తాడు. దీంట్లో ఎటువంటి సందేహము లేదు. భగవంతుని అనుగ్రహం ఉంటేనే మీకు ఉపదేశం చేయగలిగినటువంటి గురువు భౌతికంగా మీకు లభిస్తాడు, లేదంటే సాధ్యం కాదు. ఇక్కడ భగవంతుని అనుగ్రహంతో గురువు లభిస్తాడు. కానీ గురువు అనుగ్రహం లేకపోతే నువ్వు భగవంతుని చేరుకోలేవు. చూడండి, భగవంతుని అనుగ్రహం లేకపోతే మనకు గురువు దొరకడు, గురువు లేకపోతే మనకు భగవంతుడు దొరకడు. కాబట్టి తన చెంతకు వచ్చినటువంటి సాధకుని కానీ శిష్యుని కానీ సాక్షాత్తుగా అతని యొక్క మనస్సును భగవత్మయం చేసి దైవీమయం చేసి అతన్ని కూడా భగవంతునికి దగ్గరగా చేస్తాడు శ్రీ గురువు. మరి అటువంటి గురువు మనకు ఇప్పుడు ప్రస్తుతం కలియుగంలో సర్వత్రా కలి వ్యాపించి అనేక రకాల మోసాలు, దంబాచారాలు, అనేక రకాల మనము అనకూడదు, అనేక రకాల గురువులు ఉన్నటువంటి ఈ పక్షంలో ఇక్కడ సాక్షాత్తు తపోధనులు లోక కళ్యాణార్థమై కేవలము తన వద్దకు వచ్చినటువంటి వారిని తరింపజేయడానికి, వారిని ఉద్ధరించడానికి ఈ యొక్క క్షేత్రంలో, మహాక్షేత్రంలో శ్రీ ప్రేమానందుల వారు పరమాత్మ స్వరూపులు ఇక్కడ మనకు గురువుగా లభించినందుకు